చూసినా తప్పులు పట్టేవారు ఉన్నారా? ఎప్పుడు చూసినా ఏదో విమర్శించేవారు ఉన్నారా? ఎప్పుడు చూసినా గేలి చేస్తూ హేళన చేస్తూ అట్లాంటి వారితో ఉన్నారా? యూ హ్యావ్ టు రియలీ చేంజ్ యువర్ సర్కిల్. మీ బంధువులతోటో మీ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. అట్లాంటి వారిని కంప్లీట్గా కట్ చేయమనట్లేదండి. నో, పుట్ యువర్ బౌండరీస్, సరిహద్దులు పెట్టుకోండి. నాకు ఇట్లా మాట్లాడితే ఇష్టం లేదు. పర్లేదు, ఒక్కసారి విను, నాకు ఇష్టం లేదు, సారీ. చాలామంది ఫోర్స్, నీకు టెక్ ఎక్కువ అయిపోయిందిలే, స్టైల్ ఎక్కువ అయిపోయింది, పర్వాలేదు అనుకోనివ్వండి. లెట్ దెమ్ నో యువర్ స్టాండర్డ్స్, లెట్ దెమ్ నో వాట్ యువర్ బ్రాట్ అప్ విత్. దేవుని శక్తి ద్వారా నేను మార్చబడ్డాను అని తెలియనివ్వండి. ఒకప్పుడు మీరు మాట్లాడిన వారే, ఒకప్పుడు మీరు కూడా బులీ చేసిన వారే, ఒకప్పుడు మీరు కూడా తప్పుగా విమర్శిస్తూ తీర్పుని తీరుస్తున్న వారుగానే ఉన్నారేమో. కానీ ఈ పద్ధతి మనం మార్చుకోకపోతే మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. ఈరోజు ఈ లోకంలో కూడా ఈ న్యూస్ కానీ, ఈ లోకము కానీ, ఫ్రెండ్స్ కానీ ఆల్వేస్ ఫియరింగ్ దాని ఏదో జరిగిపోతుందేమో. చూడండి, ఎప్పుడైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? చాలామంది తల్లులకి, నాకు కూడా ఇది ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏంటిదంటే, నా పిల్లల దగ్గర నుండి ఫోన్ రాలేదో, కాల్ రాలేదో, లేకపోతే వారి దగ్గర ఉన్న కేర్ టేకర్స్ నుండి నాకు కాల్ అప్డేట్ రాలేదనుకోండి, నాకు యాంగ్జైటీ ఎక్కువైపోతుంటుంది. అంటే నేను ఏమైనా పనులలో లేకపోతే సేవ పరిచర్యలో ఉన్నప్పుడు I always am looking for updates, because if I know they are safe, if I know that into something, నాకు ఒకలాంటి మనశ్శాంతి ఉంటుంది. ఒక 15 నిమిషాలు లేట్ అయిపోయినా అయిపోయిందేమో, యాక్సిడెంట్ అయిపోయిందేమో, జరిగిపోయిందేమో అని ఉంటుంది. ఇప్పటికి ఎన్నిసార్లు వాళ్ళు అప్డేట్స్ ఇచ్చి అంత బాగుంది అని ముందు రోజులు చెప్పిన మరలా ఈ రోజు అయిపోయింది. ఎంతమందికి అటువంటి భయాలు? నా భర్త రాలేదంటే ఏమైనా అయిందేమో, లేకపోతే గొప్ప స్త్రీలు ఏమంటారంటే ఇంకో స్త్రీతోటి అఫేర్ పెట్టుకున్నాడేమో. అవునా? ఇట్లాంటి ఆలోచనలు, సస్పిషియస్ అనుమానాలు ఏదేదో జరిగిపోతాయి. యూర్ ఫియరింగ్ ద వర్స్ట్ ఇస్ కేస్ సినారియో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఇది దేవుడు జరిగిస్తాడు, దేవుడు కాపాడుతాడు, ఇవన్నీ ఆలోచించరు. కానీ ఒకవేళ ఆ భయాలు ఉన్నప్పటికీ ఆ భయాల్ని ఎలాగే అధిగమించాలంట, దేవా నీ దేవదూతల్ని ఆజ్ఞాపిస్తానన్నావయ్యా, దేవా నువ్వు కాపాడే దేవుడివి, నువ్వు కునుకని నిద్రపోని దేవుడు అని ఈ మాటలు ప్రకటించడం రాదు. కానీ ఇది అవుతుందేమో, ఇంకా మీ చుట్టూన్న పక్కనున్న అందరితోటి కూడా అదే మీ భయాలన్నీ వారిపైన రుద్దుతూ ఇది జరుగుంటుందేమో అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ఈ ఆలోచించే విధానము మారితే మనకంట ఆత్మానుసారమైన మనస్సు, జీవము, సమాధానం. ఈ సమాధానము కావాలా? ఈ సంతోషము, జీవం అంటే ఇంకోటి చెప్పాలంటే అబండెన్స్ లైఫ్, సంతోషము, చెప్పసఖ్యము కానీ ఆనందము, అంటే బ్రతుకుతో ఒక ఉత్సాహముతోటి ముందుకు వెళ్ళటం ఈ జీవం అండి. If you have enthusiasm for life, that is the part of being being in an abundant life. అట్లాంటి జీవము, సమాధానము కావాలంటే ఈ మాటలు వస్తున్నాయి, ఈ ఆలోచనలు వస్తున్నాయి. కానీ నేను ఈ ఆలోచనని నమ్మను, ఈ డౌట్స్ని, ఈ సందేహాల్ని నేను నమ్మను. నా దేవుడు ఏం చెప్తున్నాడో నేను అదే నమ్ముతాను. I will always believe in the best. I will always believe in what God can do. దేవుడు ఏం చేస్తాడో దాన్ని బట్టి నేను నా నమ్మకం ఉంచుకుంటాను అని మీరు చెప్పాలండి. ఒకరు బాగాలేదంటే ఇంక అందరూ క్రైస్తవులు ఇంతే. చూడండి, చాలా మంది ముద్ర వేసేస్తారు, లేబుల్ వేసేస్తుంటారు. ఒక్కరిది ఏమైనా తప్పైందంటే పాస్టర్స్ అంతా ఇంతే, ఇలా ఈ సేవలంతా ఇంతే, ఈ క్రైస్తవులంతా ఇంతే, విశ్వాసాలంతా ఇంతే అని ముద్రలు వేసేస్తూ ఉంటారు. వై? మీకెవరు ఇచ్చారు? మనకెవరు ఇచ్చారండి అధికారము? దేవుడు తీర్పు తీర్చే దేవుడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఏ కొలతతో అయితే తీర్పు తీరుస్తామో అదే కొలతతోటి దేవుడు తీర్పు తీరుస్తే మనం ఏ పాటి వారం. అందుకనే చాలా జాగ్రత్త. ఇక్కడ ఏం ఆలోచన వస్తుందో ఆ నోటి మాట. అందుకనే మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఏం చేయాలంట? లెక్కప్ప చెప్పాలంట. ఇప్పటివరకు ఎన్నో మాటలు మాట్లాడమండి, అక్కర్లేని మాటలు, విమర్శన మాటలు, ఎంతో మందిని హేళన చేసే మాటలు, ఎంతో దేవుని కార్యాలు ఆటంకపరిచే మాటలు. ఆ మాటలు బట్టి ఈరోజు దేవుని సింహాసనం ముందు తీర్పు తీరుస్తున్నట్లయితే మనం తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఈరోజు చూడండి, ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏంటిది అని అంటే, ఈ 4 విషయం మనం అందరము జ్ఞాపకం చేసుకుందామండి. There are 4 areas of negativity. ఈరోజు ఈ 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోకపోతే, గుర్తించకపోతే వాటిని జయించలేము. అందుకని ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, ఇఫ్ యూ కెనాట్ డిఫైన్ యువర్ థాట్స్ యూ కెనాట్ డిఫెండ్ ఇట్. ఈరోజు మనం దాన్ని గుర్తించకపోతే దాని నుండి మనము బయటపడలేము, దాని నుండి జయించలేము. మొట్టమొదటికి ఏంటిదంటే సందేహించటము.
డిస్ట్రస్ట్, అందరి పైన ఇందాక చెప్పినట్లు అనుమానము, ఎవరిని కూడా నమ్మకపోవటము, వాళ్ళు ఎంత మంచి చేసినప్పటికీ కూడా నమ్మసక్యము కాదు. మనకి ఏదో ఆలోచన ఉంది, ఏదో అల్టీరియర్ మోటివ్స్ ఉంది, అందుకనే వీరు ఈ రీతిగా నాతో మంచిగా ఉన్నారు, వీరికి ఏదో ఏమంటామండి స్వార్థం ఉంది, వీరికి ఏదో స్వార్థం ఉంది నా పట్ల, అందుకనే దేర్ డూయింగ్. అసలు ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే మొట్టమొదటిగా మనల్ని మనము నమ్మలేకపోతున్నాం కాబట్టి, మన ఆలోచనలు సరిగ్గా లేవు కాబట్టి ఇతరుని నమ్మలేకపోతున్నాం. రెండవది ఏంటిదంటే ఏదైతే మంచిగా కనపడుతుందో దాన్ని ఓవర్లుక్ చేసి ఎప్పుడు చూసినా తప్పుగా ఆలోచించడమే. ఓవర్లుకింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ సీకింగ్ ఫర్ సంథింగ్ బ్యాడ్. ఎంత మంచిగా జరిగినా నువ్వు ఆ విషయంలో సరిగ్గా లేవు, నువ్వు ఈ విషయంలో సరిగ్గా లేవు. ఎంతో చక్కటి భర్త కానీ ఏదో ఒక్క చిన్న విషయంలో ఆయనకు ఆ లోపమో బలహీనతనో ఏదో ఉంటుంది, నువ్వు ఈ విషయంలో సరిగ్గా లేవు. భార్య అసలు వైస్ వర్సా, హూ ఎవర్ ఇట్ ఇస్, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కటి, అన్నీ బాగున్నాయి అన్నీ పక్కన పెట్టేసి ఈ విషయంలో మాత్రం గొడవ పడుతుంటారు. అన్నీ చేసిన మంచి కార్యాలని పక్కన పెట్టేసి ఈ విషయంలో మాత్రము రాద్యాంతం చేస్తుంటారు, అందరినీ పిలుస్తారు, పేరు పాడు చేస్తుంటారు. అదే రీతిగా మూడవది ఏంటిదంటే ఒక్క తప్పు జరిగితే అబ్సల్యూట్ థింకింగ్ అంట. అబ్సల్యూట్ నెగిటివ్ థింకింగ్ ఏంటిదంటే ఒక్క తప్పు జరిగితే అన్నీ అంతే, ఒక్క తప్పు జరిగితే అన్నీ అంతే. ఒక పురుషుడు మోసం చేస్తాడు, పురుషులంతా అంతే అని లేబుల్ ముద్ర వేసేస్తుంటారు చూడండి, అబ్సల్యూట్ థింకింగ్ అంట. ఒకళ్ళు తప్పు చేస్తారు ఇంకా అంత వాళ్ళ జాతి అంతా అంతే. ఒక స్త్రీ మీకు ఏదో అబద్ధం ఆడింది, ఇంకా స్త్రీ జాతి అంతా అబద్ధికురాలే. లేకపోతే ఒక చర్చ్ ఇలాగుంది, ఇంకా చర్చిలన్నీ ఇట్లనే. ఒక సేవకులు ఇట్లున్నారు, ఆ సేవకులు అందరు ఇంతే. మీరు కరెక్ట్ అంటే మీరు కరెక్ట్, ఇంక ఎవ్వరు మాట వినరు. అంటే నేను తప్పు అంటే నేను అది తప్పే, నేను రైట్ అంటే అది రైటే, నేనేం చెప్తాను అదే రైట్ అనే మనస్తత్వము అబ్సల్యూట్ థింకింగ్ అంట. అంటే మీరేం చెప్తారో అదే అన్నట్టు. నాలుగవది ఏంటిదంటే విక్టమ్ థింకింగ్. విక్టమ్ థింకింగ్ ఏంటిదంటే బాధితులుగా బ్లేమింగ్, ఎప్పుడు చూసినా నేరాలు వేయటము. మా తల్లి బాగుంటే నా జీవితం ఇట్లా ఉండేది కాదు, మా తండ్రి మమ్మల్ని చూసుకొని ఉంటే మా జీవితం ఇలా ఉండేది కాదు, మా తోబుట్టులు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇట్లా ఉండేవాడిని కాదు, లేకపోతే నా భర్త నన్ను బాధ పెట్టకపోయి ఉంటే నేను మంచిగా ఉండేదాన్ని అని ఎప్పుడు చూసినా ఎవరిపైననో నేరాలు మోపుతూ ఎవరినో బ్లేమ్ చేస్తూ నా జీవితం అంతా ఇట్లా పాడవటానికి కారణం నువ్వే అని వేలెత్తి చూపించడము. మీరేమో ఆ బాధల్లో ఇంకా నా జీవితం అంతా ఇంతైనా ఒక చోట కూర్చుండిపోయి ఏమైందమ్మా ఎందుకు ఇలాగనంటే వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు అట్లా చేస్తారు, అందుకనే నేను ఇట్లున్నాను, అందుకనే నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచన ఉందా? వెరీ డేంజరస్ థింకింగ్ అంట. అంటే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేది ఈ బాధితుల థింకింగ్, ఆలోచించే విధానము. అందుకని ఎప్పుడు చూసినా ఎవరిని చూసినా ఈర్ష, ద్వేషం. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఎవరైనా వెళ్ళేవారిని చూసినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఈర్ష ద్వేషం. అట్లా వెళ్తారా, నాకు కూడా ఉంటే నేను కూడా వెళ్ళేదానిలే, నాకు కూడా నన్ను చక్కగా చూసుకొని ఉంటే నేను చేసేదానిలే అని ఎవరు ఎంత ముందుకు వెళ్ళినా వాడిని ప్రోత్సహించడము లేకపోతే వాడిని అప్రిషియేట్ చేయడము కాదు. కానీ నా జీవితంలో జరుగుంటే లేకపోతే నన్ను చూసుకొని ఉంటే లేకపోతే నాకు అటువంటి తల్లిదండ్రులు ఉంటే నేను కూడా వెళ్ళేవాడినిలే అని ఎప్పుడు చూసిన బ్లేమింగ్ అంట. ఇంకోటి ఏంటిదంటే క్రిటికల్గా ఉంటారంటే ఎవరు ఈ బ్లేమ్ చేసే వాళ్ళు అందరూ కూడా విమర్శించేవారు ఉంటారంట. ఎందుకంటే వారు చెయ్యరు, చేసేవారిని ప్రోత్సహించరు, కానీ చేస్తున్న వారిని మాత్రం ఎప్పుడు చూసినా కూర్చొని వారున్న ఆ దీన స్థానంలో, ఆ దీన దశలో ఆ ఒక మూల కూర్చొని ఎవరెక్కడ తప్పు చేస్తారా, ఎవరెక్కడ లోపాలు ఉన్నాయా అని విమర్శిస్తూ ఉంటారంట. అదే రీతిగా ఈ బాధితుల మనస్తత్వం ఎలాగుంటుందంటే వారిపైన వారికి అసంతృప్తి, ఎవరిని చూసినా అసంతృప్తే వాళ్ళకి. అదే రీతిగా వారిపైన వారు ఎంతగానో కోపము, చేదు ఉంచుకుంటూ ఆ చేదు అందరికీ పంచుతూ ఉంటారంట. సో కాబట్టి ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని అడగండి. ఈ సమయంలోనే దేవా నాకు సహాయం చేయవా అని అడుగుతారా? దేవా నన్ను విడిపించవా, దేవా నన్ను ఈ థింకింగ్ ప్యాటర్న్ నుండి విడిపించవా అని అడగండి. ఎందుకంటే దీని నుండి మనము విడుదల పొందినట్లయితే ఐఎమ్ టెలింగ్ యూ, ఐ గ్యారంటీ యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ఆధారము చేసుకుని చెప్తున్నానండి, ఇది మారితే మన జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. మన కుటుంబ జీవితాలు, మన అట్మాస్ఫియర్, వాతావరణం అంతా కూడా ఎంతగానో మార్చబడుతుంది.